నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంజహల్లి పసిద్దుల మహాదేవ్ మాదిగ ఎన్నిక. కర్నూలు నగరంలో డాక్టర్ బివి అంబేద్కర్ భవనమునందు మహాజన సోషలిస్టు పార్టీ అధినేత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎస్ సుభాష్ చంద్ర మాదిగ ఆధ్వర్యంలో ఎంఎస్పీ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులైన గంజహల్లి పసిద్దుల మహాదేవ్ మాదిగను మహాజన సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రమైన గోనెగండ్లలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో మహాదేవ్ మాదిగను మండల ఎంఆర్పీఎస్ నాయకులు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. తనను ఎంపికకు సహకరించిన ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ మాదిగకి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎస్ సుభాష్ చంద్ర మాదిగకి, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి జి ఆనంద్ చైతన్య మాదిగకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ బలోపేతమునకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సోమన్న, సుంకన్న మరియు అడ్వకేట్ పోల్కల్ వెంకటేశ్వర్లు మాదిగ, గోనెగండ్ల మండల ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్ ఖైరవాడి దస్తగిరి మాదిగ, గుల్లమూరు మునుస్వామి మాదిగ, అల్వాల ఆరెకంటి జకరయ్య మాదిగ, గోనెగండ్ల మునుస్వామి మాదిగ, సుధాకర్ మాదిగ, నగేష్ మాదిగ, గంజహల్లి పి మాదన్న మాదిగ, పి పవన్ మాదిగ, పి జగన్ మాదిగ, పి కృష్ణన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ రవి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మాదిగ దండోరా ఉద్యమం స్థాపించినట్టు 1994 నుండి మరి ఇప్పటి వరకు 2024 వరకు ప్రకాశం డిస్టిక్ ఈదుమూడి గ్రామంలో శ్రీ మందకృష్ణ నాయకత్వంలో అన్నగారు చేపట్టినట్టు ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా ఈదుమూడి గ్రామంలో 8 మందితో చేపట్టినట్టు 1994 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మరి అన్న మాదిల పక్షాన అండదండగా నిలిచి మరి ఎంతో ఆయన శ్రమించి ఆటుపోటులు మరి తట్టుకొని ఇంతవరకు 30 ఏళ్ళు సుదీర్ఘంగా మరి కంటికి రెప్పలా ఉనికి చాటుకున్నట్టు మందకృష్ణ అన్న గారికి మేము ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా అన్న మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు చేపట్టినట్టు మరి ఏదైతే పిలుపునిచ్చారో స్టేట్ వేడిగా ఏపీ ఆంధ్రప్రదేశ్ తరఫున జిల్లాల వేడిగా మరి మహాజన సోషలిస్ట్ ఎంఎస్పీ మరి పార్టీ తరఫున నూతన కమిటీలు జిల్లా కమిటీలు ఎన్నుకోవాలని చెప్పి మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు మరి నిన్నటి దినమెందు మరి నూతన కమిటీ జిల్లా కమిటీ ద్వారా మరి జిల్లా కమిటీ ద్వారా మరి జిల్లా నాయకత్వంలో జిల్లా మహాజన సోషలిస్ట్ ఎంహెచ్పి జిల్లా అధ్యక్షుల ద్వారా మరి రాష్ట్ర నాయకత్వం ద్వారా మరి మండలాల నాయకుల ద్వారా మరి నియోజకవర్గాల స్థాయి వేడిగా జాతీయ నాయకుల ద్వారా మరి జిల్లా కమిటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి నిన్నటి దినమెందు మరి కర్నూలు నడిబొడ్డున అంబేద్కర్ భవనంలో నూతన కమిటీ ప్రధాన కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి ఈ యొక్క మహాజన సోషలిస్ట్ ఎంఎస్పి తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కన్నుల పండగ ఈరోజు అందరూ శుభ పరిణామంతో ప్రతి గ్రామం నుండి ఈ గోనెగండ్ల మండలంలో ఉంటున్నట్టు ప్రతి గ్రామం నుండి వచ్చినట్టు దళిత సోదరులు, అన్నలు, అక్కలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘీభావాన్ని ఈ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి సన్మానానికి కార్యక్రమానికి రావడం అందరూ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అన్న మందకృష్ణ అన్న చేపట్టిన సుదీర్ఘంగా 30 సంవత్సరాలు కళ మాదిరి బిడ్డలు మరి పక్షాన ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టు మరి అక్కడ చేపట్టిన న్యాయం తీర్పులో మరి చీఫ్ జస్టిస్ న్యాయమూర్తి చంద్రపూడి ఆధ్వర్యంలోన 7 మంది రాజా న్యాయస్థానంలోన సుప్రీంకోర్టులోన 7 మంది సభ్యులతో దాటి మీద మరి చట్టంలో ఏదైతే ఉన్నదో చట్టం ప్రకారము మాదిగల ఉప్పు కులాలు 59 ఉప్పు కులాల తరఫున న్యాయమైన కోరిక అని చెప్పి మరి తీర్పు ఇవ్వడం జరిగింది.
ఆగస్టు 1వ తారీఖున మరి యొక్క మాదిగల పండుగలు చేసుకుంటూ ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క నూతన కమిటీ ద్వారా ప్రతి మరి గ్రామం నుండి మరి దళిత సంఘాలు అయితేనేమి ప్రతి అండదండాలతో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి పని చేసుకున్న వ్యవసాయ కూలి వాళ్ళు అయితేనేమి ప్రతి గ్రామ స్థాయి నుండి యొక్క సంఘీభావానికి తెలపడానికి ప్రతి గ్రామం నుండి వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా మరి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం కొరకే నిరంతరము 30 ఏళ్ళ శ్రమ సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టు యొక్క నేపథ్యంలో మరి వాడిన మండలము నియోజకవర్గాల వేడిగా మరి డిస్టిక్ తాలూకులు వేడిగా జిల్లా వేడిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల తరపున ఏకేకన మరి యొక్క సంచలన తీర్పును సుప్రీంకోర్టు అంగీకరించి తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్లమెంటు అసెంబ్లీలో మరి వర్గీకరణకి మేము ఏబిసిడి వర్గీకరణకి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పి మరి అసెంబ్లీలో చెప్పడం తరపున మరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి మహాదేవ్ మాట్లాడుతున్నాను. అందరికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను.